కార్తీక వారికి నా నా వెన్నంటి ఉంటూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ ప్రేమ కథా చిత్రం ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ లవ్ స్టోరీ నా సినిమా క్యాప్షను, కానీ సినిమాని అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్లాటినం డిస్ఫంక్షన్కి వచ్చిన వినాయక్ గారికి, భరద్వాజ్ గారికి, ఇంకా కీరవాణి గారికి, బిఏ రాజు గారికి, సాయిశాంత్ శ్రీనివాస్ డైరెక్టర్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ చెప్తున్నాను సార్. వచ్చి డే బై డే తగ్గుతూ ఉంటుంది. ఈ సినిమా ఏంటంటే డైలీ పెరుగుతూ కలెక్షన్ మరింత పెరుగుతున్నాయి. ఈ ఆనందం చూస్తుంటే నా మొదటి చిత్రానికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మా మారుతికి, ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్లో డైరెక్టర్ చాలా మంది సినిమాలు చేశారు, అందులో మారుతి రావడము ఆనందంగా ఉంది. అన్ని సినిమాలు మా దగ్గర డబ్బింగ్ చేసి ప్రతి సినిమాకి వచ్చి ఆయనకి నేను క్లాసు, నాకు ఆయన క్లాస్ పీకుతూ ఉంటాను. అయితే 2 సినిమాలు సక్సెస్ చేసేసినాక నాకు దురాశ పుట్టింది. సినిమా కొనేసుకుందాం అని చెప్పి మారుతిని పిలిచి రొమాన్స్ ఇచ్చేవే నాకు కొనుక్కుంటాను అన్నాను. కొద్ది సార్ ప్రేమ కథా చిత్రం తీసుకోండి సార్ బాగుంటున్నాను. లేదు స్టోరీ అని మొత్తం చెప్పాలి. ఎందుకు లేదా, నువ్వు బూత్ సినిమా డైరెక్టర్వి, నువ్వు తీసేని బూత్ సినిమాలు ఉంటాయి. రొమాన్స్ అనగానే టైటిల్ బూత్ ఉంది కాబట్టి మంచి బూత్ ఉండి ఉంటుంది దాంట్లో, అదైతే జనం చూస్తారు, పిచ్చి జనం. నువ్వు ప్రేమ కథా చిత్రం నిజంగా ప్రేమ కథ తీసేది ఎవడ చూడ్డు, నాకు ఈ సినిమా వద్దు అన్నా. లేదు సార్ మీరు అనుకోవట్లేదు, మీరు నమ్మట్లేదు నన్ను, నిజంగా చాలా మంచి సినిమా సార్ ఇది. ప్రేమ కథా చిత్రం లాంటి సినిమా హిట్ అయితే మేమందరం చాలా బాగా ఆనందపడ్డాం. ఎందుకంటే ఒక బడ్జెట్లో తీసి ఫస్ట్ టైం మారుతి అంత సక్సెస్ ఇచ్చి మా కెమెరా డిపార్ట్మెంట్లో తన డైరెక్టర్ని చేసి తనకు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చి ఇండస్ట్రీలో అందరికీ మంచి ఒక బడ్జెట్లో సినిమా తీస్తే ఎంత పెద్ద హిట్ అవుతో చూపించాడు. మళ్ళీ ఇంకోసారి ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్లకి, డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ ప్రభాకర్కి, సుధీర్ బాబుకి అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. మారుతి గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు నిజంగా. ఇప్పుడు తిట్టేస్తారు, భరద్వాజ్ తిట్టేస్తారు వరుసగా చెప్తే. నిజంగా మారుతి నా ఫ్రెండ్ అయినందుకు నేను గర్వంగా ఫీల్ అయ్యే ప్రతి క్షణం ఫీల్ అవుతూ ఉంటాను. ప్రేమిస్తే అనే సినిమా 2 సంవత్సరాలు మూలన పడేసిన డబ్బా సినిమా తీసుకొచ్చి మీరు ప్రేమిస్తే అది కాదర్ సినిమా చూస్తారు సురేష్ అని అడిగారు ఒకసారి. చూశాను నేను, చాలా బాగుంది, అది రీమేక్ చేయలేము, రీమేక్ ఏమో అనుకుని రీమేక్ చేయలేము, లేదు డబ్బింగ్ చేద్దామని. అప్పుడు ఛాంబర్లో ప్రివ్యూ థియేటర్లో వేసుకుని మళ్ళీ వేసుకుని 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ సినిమా చేయటానికి ప్రధాన కారకులు మారుతి ఒకరు, నేను మారుతి కలిసి ఆ సినిమా చేసిన చాలా పెద్ద హిట్ అయింది. ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఆ సినిమా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, ఫస్ట్ సక్సెస్ కొట్టాడు ఆయన. డెఫినెట్ గా నిర్మాత కూడా ఇప్పుడు సక్సెస్ కొడతారని ఆ రోజు అనుకున్నాను నేను. సో ఈ రోజు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి 2013లో పెద్ద హిట్ కొట్టినందుకు కంగ్రాచులేషన్ చెప్తానికి. కలెక్షన్ లో ఈ సినిమా సక్సెస్ రేంజ్ ని 1.5 కోట్లు తీసి 15 కోట్ల వరకు కలెక్ట్ చేసే పెద్ద రేంజ్ సినిమాగా ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్రొడ్యూసర్ సుదర్శన్ రెడ్డి నాకు బాగా ఫ్రెండ్. మా లవ్లీ సినిమా కొనాలని వచ్చి కొనకుండా అయితే వేరే వాళ్ళతో కొనిపించాడు. అయితే మారుతిని ముందే గట్టిగా పట్టుకొని చాలా మంది కాంపిటీషన్లో 20-30 మంది మారుతితో సినిమా తీయాలని ట్రై చేస్తున్న టైంలో గట్టిగా పట్టుకొని తనే తీసి ఇంత పెద్ద హిట్ కొట్టాడు. అందుకు సుదర్శన్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్తున్నాం. అలాగే మా సుధీర్ 2వ సినిమాతోనే సూపర్ హిట్ ఇచ్చాడు, చాలా ఆనందంగా ఉంది. మారుతి ఇలాగే మా ప్రభాకర్ రెడ్డిని డైరెక్టర్ చేసి ఫస్ట్ సినిమాతో పెద్ద సక్సెస్ ఇచ్చిన క్రెడిట్ ఇచ్చారు. అలాగే మారుతి ఇలాగే చిన్న సినిమాలు ఎన్నో తీసి పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని, నెక్స్ట్ రొమాన్స్ మరో హిట్ కాబోతుంది. ఈ టీం అందరికీ నాకు కంగ్రాట్స్. నేను ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. ఈ నా 16 సంవత్సరాల్లో ప్రేమ కథ చిత్రం నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే గొప్ప చిత్రం. ఈ అవకాశం కల్పించిన మారుతి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా హీరో నేను ఎప్పుడు చెప్పలేదు, నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ని. కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో పలానా ఫ్యాన్ అని చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదు ఎన్ని షూటింగ్లో కూడా. అలాంటి కృష్ణ గారి ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోకి నేను డైరెక్షన్ చేయబోయినందుకు చాలా గర్వంగా ఉంది. I'm feeling very happy in our third movie.
ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మారుతి గారు. అండ్ అంతే అండి, థ్యాంక్ యూ. సార్ యువర్ గ్రేట్ సార్, నథింగ్ ఎల్స్. ఒకటైతే చెప్తాను, ఇప్పుడు తను చేసిన అన్ని మూవీస్లో నేను చేస్తున్నా, నేను బస్ స్టాప్ మిస్ అయ్యాని చాలా ఫీల్ అవుతా అన్నమాట. అసలు నా ఎంబీఏ ఎగ్జామ్స్ ఎందుకున్నాయా అని. అండ్ ఎస్కేఎన్ సార్, రెడ్డి సార్, జేబీ సార్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా మారుతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈ సినిమా కోసం నన్ను చేజ్ చేసి మరీ పట్టుకున్నాడు, ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అని. అందుకు కారణమైతే మాత్రం కందిరిగి వాసు గారు. ఆ సినిమాలో నెల్లూరు గిరి అనే క్యారెక్టర్ కి పార్ట్ 2లా ఈ సినిమా నా క్యారెక్టర్ ఎంకరేజ్ చేసినందుకు సుదర్శన్ రెడ్డి గారికి, మారుతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రేమ కథా చిత్రం గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్లో ఈ సినిమా ఇలా చేస్తున్నాను అని ఫ్రెండ్స్ కొద్దిగా ఇండస్ట్రీ పెద్దలతో కొందరితో నేను చెప్పాను ఇలాంటి స్టోరీ చేస్తున్నానని. చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, అంటే ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు, నీకు ఫస్ట్ సినిమాలో డాన్స్లు ఫైట్స్ బాగా చేసామని పేరు వచ్చింది, నీ స్ట్రెంగ్స్ని చూపించే సినిమాలు చేసుకుంటూ ఉండు, ఫస్ట్లో సక్సెస్ వస్తుంది అని చెప్పి అన్నారు. కాకపోతే నేను వాళ్ళ మాట వినకుండా ఈ మూవీ సైన్ చేశాను. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఇప్పుడు నేను 3 కోట్ల సినిమాలో 3 ఫైట్లు 3 డాన్సులు చేస్తూ, అదే 40 కోట్ల సినిమాల్లో కూడా 3 ఫైట్లు 4 డాన్స్ అలా చేస్తూ ఉన్నారు. నేను 3 కోట్లు పెట్టుకొని వాళ్ళతో ఎలా కాంపీట్ చేయగలను, నేను కాంపీట్ చేయలేనని చెప్పి అని అనుకొని, అంటే ఖర్చు వైజ్ అంత పెట్టలేము, ఆ రేంజ్ వరకు వాళ్ళు తీయలేము, మనం ఖర్చు కావాలి అని చెప్పి. అందుకని ఒక డిఫరెంట్ సినిమాలు, ఒక యాక్టింగ్ బేస్ ఉండే, నటుడుగా ఒక ప్రూవ్ చేసుకునే బేస్ ఉండే సినిమాలు చేద్దామని చెప్పి అనుకుని ఇమీడియట్గా సైన్ చేయడం జరిగింది. ప్లస్ అప్పుడు కూడా నేను ఇంత పెద్ద హిట్ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, అంటే కరెక్ట్గా రిలీజ్కి ఒక 10-15 డేస్ ముందర విజయనగరం గారు ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వచ్చి, ఒక అమ్మాయి వచ్చి సినిమా కొనుక్కుందాం అనుకుంటున్నాం, బాగా చేస్తుందంటగా 20-25 crores చేస్తుందంటే, అంటే నేను ఆమెను తిట్టాను, 20-25 crores చేస్తారే, ఏమన్నా బుర్ర ఉందా, ఏం ఆలోచిస్తున్నావు, 7-8 crores చేస్తుంది, సినిమా అయితే బాగా వచ్చింది, 7-8 crores అయితే చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి అంటే వాళ్ళు తీసుకోలేదు. సో మేము ఊహించింది కళ్ళలో కూడా ఊహించలేదు, ఒక 15 కోట్లు 20 కోట్లు మాట్లాడుతున్నారు. నేను కమర్షియల్ సినిమా చేసినా సరే ఇంత పెద్ద హిట్ డెఫినెట్గా వచ్చేది కాదు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని చెప్పి ఆంజనేయ స్వామి పేరు దాచుకుంటాం. మారుతి అంటే ఆంజనేయ స్వామి. బట్ ఈ మారుతి మైండ్లోంచి పుట్టిన దెయ్యం భయపెట్టలేదు సరే కదా, బాగా నవ్వించింది. ప్రేమ కథా చిత్రం చూశానండి, ఆయన ముందర 2 సినిమాలు చూడలేదు కానీ అది మిస్ అయ్యాను, ఇది చూశాను. నేను నా భార్య ఫ్యామిలీతో కలిసి చూశాను. చాలా రోజుల తర్వాత చాలా చక్కగా ఎంజాయ్ చేసిన సినిమా. అందరూ కొత్త వాళ్ళైనా బాగా చేశారు. అందరూ ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు కాకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే. చాలా ఫ్రెష్గా, చాలా ఎంజాయబుల్గా అనిపించింది మొత్తం మూవీ అంతా. ప్రభాకర్ రెడ్డి గారు కంగ్రాట్స్ అండి, చాలా మంచి పనితనం చూపించారు మీరు. అట్లాగే జేబీ అనబడే జీవన్ బాబు దగ్గర 7 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడండి కీబోర్డ్ ప్లేయర్గా. ఒక ఫ్యాక్టరీ లాగా సినిమాలో ఆయన శిష్యులను పెట్టి అలా, అంటే మనం కథలుగా విన్నాం, అది ఇప్పుడు మారుతి చేస్తున్నాడు. తను ఇంకా ఇలా చేసి కొత్త వాళ్ళందరికీ చాలా ఇంకా పెద్ద ఫ్యాక్టరీగా మారాలి, ఫిలిం ఫ్యాక్టరీగా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక సినిమా డైరెక్షన్ చేస్తే సంవత్సరానికి 1-2 చేయగలరు, కానీ ఎవరైనా ఒకళ్ళు కథ చెప్పగానే దాంట్లో ఈ మార్పులు ఆ మార్పులు అని చెప్పి చేసి తన విజనరీతో సినిమాలు చేస్తున్నాడు. ఎగ్జిబిటర్స్ కూడా, యాజ్ ఎగ్జిబిటర్గా కూడా నేను చాలా ఆనందపడుతున్నాను ఈ విషయంలో. చాలా థ్యాంక్స్. నాకు చాలా ఎగ్జైటింగ్ ఉందండి. యాక్చువల్గా పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అంటే నా మాటలు సరిపోవు, నా మనసు అంతా నిండిపోయింది మీ మాటలతో. వేదికలు అలంకరించిన పెద్దలకి, అసలు ఈ సినిమాకి నేను నిజంగా పెద్ద ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదు. ఎందుకంటే మా సినిమా బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ పెట్టుకున్నాం ప్రమోషన్ కూడా. అంటే ఇదివరకు ఈ రోజుల్లో బస్ స్టాప్ అంత ప్రమోషన్ కూడా చేయలేదు. బట్ ఏంటంటే మీడియా వాళ్ళు ఇచ్చిన ప్రోద్బలం, నెక్స్ట్ ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాలి అని చెప్పి రివ్యూస్ అందరూ కూడా మంచి రేటింగ్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి అని మార్నింగ్ ఇచ్చిన రేటింగ్స్కి ఈవినింగ్ ఆల్ షోస్ ఫుల్ అవటం, దాని నుంచి మౌత్ టాక్ అలా స్ప్రెడ్ అయ్యి ఇవాళ 2 కోట్ల సినిమా 15 కోట్లకి వెళ్ళే స్థాయికి వెళ్ళింది. నిజంగా చాలా ఆనందంగా ఉందండి.